మిడిల్ క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడున్న అవకాశాలను అందిపుచ్చుకొని కోటీశ్వర్లు కావచ్చు అని మీరు చెప్పిన మాట నేను అది జోక్గానో సరదాగానో తీసుకోలేదు. స్టాలిన్, లెనిన్, బ్రెజ్నెవ్, చెర్నేవ్ ఎవరున్నా సరే వీళ్ళందరూ ఈవెన్ మావో కావచ్చు, జియాంగ్, వీళ్ళు చేసింది గుత్తాధిపత్యం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళు క్యాపిటలిజం రన్ చేస్తున్నారు. క్యాపిటలిజంలో వచ్చేకి డోర్స్ ఓపెన్ చేసి అలిగోపోలి పెడతారు. అది పెట్టుబడిదారి వ్యవస్థని, ఇది పెట్టుబడిదారి వ్యవస్థని. చైనాలో ఈ రోజు మీరు చూసారంటే 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సిమిలర్లీ ఇండియాలో అదే ఉంది. సో పార్టీ పరమైన భావజాలాలు డిఫరెంట్గా ఉండొచ్చు. ఎల్ఎన్టీ చైర్మన్ ఓ మాట అన్నాడు, How long can you stare at your wives? How long can the wife stare at your husband? ఎల్ఎన్టీ చైర్మన్ అనడానికి ఒక వారం రోజుల ముందు ఈవెన్ గౌతమ్ అదాని ఒక మాట అన్నాడు. मैं 4 घंटा में फैमिली के साथ बिता रहा हूँ एंड उससे मेरे को आनंद आ रहा है, और कोई 8 घंटा बिता रहा है, और तू 8 घंटा बिताएगा तो वो बीवी भाग जाएगी. వెరీ గుడ్. అంటే దీని వెనకాల ఫిలాసఫీ. అంతకుముందు నారాయణమూర్తి కూడా అన్నారు, we have to work very hard because there is no substitute for hard work. మళ్ళీ ఇలా అన్న వాళ్ళే తర్వాత వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని పెడతారు. వార్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండస్ట్రీ కదా. వాట్ ఈస్ ఇండస్ట్రీ? What is industry? And the kind of employment that it generates, the kind of money it generates. Correct. So వాళ్ళకు జనాభా అనేది నథింగ్. ఫర్ దెమ్ పీపుల్ ఆర్ ఎక్స్పెరిమెంట్ టూల్స్. నార్త్ కొరియా రష్యాకు దాదాపు 8-9 రెజిమెంట్లు పంపించింది యుద్ధం చేయమని చెప్పి. వాడికి తెలియదు, అక్కడ వాడికి ప్రాపర్ ట్రైనింగ్ లేదు. పుతిన్ డోంట్ వాంట్ టు లూజ్ హిజ్ ఓన్ ఆర్మీని లైఫ్ స్టాక్ కింద ఉంచాడు. సో వీళ్ళని ఎక్స్పోర్ట్ చేశారు, వీళ్ళందరూ వెళ్ళారు, ఎంతమంది బ్రతుకున్నారు, ఎంతమంది చనిపోయారనే విషయం వాడికి తెలియదు. వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారు, వెల్కమ్ టు 3TV. అనిల్ గారు, ఆయన ఏంటి అనేది నేను ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఇవ్వడం లేదు. మేము వంట వండి పెడతాం, ఇంగ్రీడియంట్స్ ఏందో మీరే చెప్పండి. సో ఆయన ఏంటో మీరు ఆయన మాటల్లో, ఆయన సూచనల్లో మీరు తెలుసుకుంటారు. ఈరోజు ప్రధానంగా మీ నుంచి నేను నేర్చుకోవాలనుకుంటున్నా, అట్లాగే 3TV చూసే వాళ్ళకు కూడా నేను తెలియజెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మీరు చెప్పారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడున్న అవకాశాలను అందిపుచ్చుకొని కోటీశ్వర్లు కావచ్చు, కోటీశ్వర్లని తయారు చేసే ఒక లక్ష్యం ఉంది నాకు అని మీరు చెప్పిన మాట నేను అది జోక్గానో సరదాగానో తీసుకోలేదు. నేను చాలా సీరియస్గా అనుకున్నా. ఇది మీకు ఎట్లా వంటబట్టింది? అసలు మీ నేపథ్యం ఏంటి? బేసికల్లీ అంటే చిన్నప్పటి నుంచి ఉన్న భావజాలము, లేకపోతే పెరిగిన వాతావరణం కావచ్చు, చుట్టూ స్నేహితులు, సమాజం, చదువుకున్న పుస్తకాలు, ఇవన్నీ కూడా మోస్ట్లీ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడము. అది కొంచెము కమ్యూనిజం వైపు, మార్క్సిజం వైపు ఎక్కువ ఆలోచనలు ఉండేవి. సో ఒక తీవ్ర స్థాయి నాస్తికత్వం ఉండడము, సోషలిజం పట్ల ఇంట్రెస్ట్ ఉండడము, ఫ్యామిలీలో మాట్లాడుకోవడము, లేకపోతే స్నేహితులతో చర్చలు ఇలాంటివి జరిగేవి. తర్వాత నేను కామర్స్ స్టూడెంట్. రైట్. సో అక్కడ నుండి ఎప్పుడైతే యూనివర్సిటీస్కి వెళ్ళామో, ఎప్పుడైతే కమ్యూనిజం ఇంకో రకంగా చూడడం మొదలుపెట్టామో, అప్పుడు అర్థమైంది లైఫ్లో ఫస్ట్ టైం కమ్యూనిజం ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్యాపిటలిజం అని. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. కమ్యూనిజం ఈజ్ ది అదర్ సైడ్ ఆఫ్ క్యాపిటలిజం. క్యాపిటలిజం అంటే పెట్టుబడిదారి వ్యవస్థను, లేకపోతే జలగల్లాగా జనాల్ని పీల్చుకు తినడము అనే ఈ థాట్ ప్రాసెస్ని మనకు చైనా నుండి, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ మన నార్త్ ఈస్ట్ ఇండియాలో చూసా సరే, ఈశాన్య భారతదేశంలో చూసా సరే, మన వైపు ఉన్న చూసా సరే, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయారు. చైనా ఈరోజు గొప్ప క్యాపిటలిస్ట్ కంట్రీ కదా. ఈరోజు గొప్ప క్యాపిటలిస్ట్ కంట్రీ చైనా, అఫ్ కోర్స్. అంతెందుకు మన దేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పరిపాలించే రాష్ట్రాలు కూడా క్యాపిటలిస్టిక్ స్టేట్స్ అవన్నీ కూడా. దే విల్ నాట్ సర్వైవ్ వితౌట్ వ్యవస్థ రన్ చేయదు. సో చైనా ఇప్పుడు కంప్లీట్ 100% క్యాపిటలిస్టిక్ ఎకానమీ, లేకపోతే వాళ్ళు సర్వైవ్ కాలేరు. సో ఆ డిఫరెన్స్ ఏతుంటుందో, వెరీ మైన్యూట్ మైక్రో డిఫరెన్స్ ఏతుందో దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కమ్యూనిజం, క్యాపిటలిజం డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందనంటే, కమ్యూనిజంలో స్టేట్ రన్ చేస్తుంది, క్యాపిటలిజంలో పార్టిసిపేషన్ ఉంటుంది. రైట్. స్టాలిన్, లెనిన్, బ్రెజ్నెవ్, చెర్నేవ్ ఎవరున్నా సరే వీళ్ళందరూ, ఈవెన్ మావో కావచ్చు, జియాంగ్, వీళ్ళందరూ ఎవరైనా సరే, వీళ్ళు చేసింది గుత్తాధిపత్యం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళు క్యాపిటలిజం రన్ చేస్తున్నారు. దే హ్యావ్ లాట్ ఆఫ్ కంపెనీస్, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్టర్స్, బట్ ది ఓనర్షిప్ ఈజ్ లైడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది స్టేట్. వన్ సింగిల్ పార్టీలో ఓనర్షిప్ ఉంది, మోనోపోలీ ఉంది.
క్యాపిటలిజంలో వచ్చేకి డోర్స్ ఓపెన్ చేసి అలిగోపోలి పెడతారు. అది పెట్టుబడిదారి వ్యవస్థని, ఇది పెట్టుబడిదారి వ్యవస్థని. చైనాలో ఈ రోజు మీరు చూసారంటే 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. సిమిలర్లీ ఇండియాలో అదే ఉంది. సో పార్టీ పరమైన భావజాలాలు డిఫరెంట్ గా ఉండొచ్చు, థాట్ ప్రాసెస్ వాళ్ళ ఫిలాసఫీలు డిఫరెంట్ గా ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది బాటమ్ లైన్, వాళ్ళు చేస్తున్నది మనం చేస్తున్నది. సో రెండింటి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేశారు, మనం ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నాము, దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. అది రైట్. సో యాజ్ ఎ కామన్ స్టూడెంట్కి ఎప్పుడైతే దాన్ని బాహ్య ప్రపంచాన్ని బయట ప్రపంచాన్ని చూసామో అప్పుడు అర్థమైంది ఇవన్నింటి రెండు తేడా ఏమి లేదు, రెండు ఒకటే. కాకపోతే ఓనర్షిప్ అనేది మారింది. అందులో ఓనర్షిప్ కొద్ది మంది చేతిలో ఉంటుంది, ఓనర్షిప్ చాలా మంది చేతిలో ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ రిజల్ట్ ఒకే రకంగా ఉంటుంది. అక్కడ సామాన్య ప్రజలు బాధితులే, ఇక్కడ సామాన్య ప్రజలు బాధితులే. ఒక రిసోర్స్ ఉన్న నేషన్స్ ఏవైతే ఉంటాయో, మొదటి నుంచి బలంగా ఉన్న నేచురల్ రిసోర్సెస్ ఉన్న నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు బలపడ్డారు, వాళ్ళు బలంగా ఉన్న ఈ రోజు కూడా మనం వాళ్ళ డెవలప్మెంట్. ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీలో చైనాలో తియానన్మెన్ స్క్వేర్ ఊచకొత్త జరిగింది. అది ఎక్కడ బయటికి రానంత నియంతృత్వము ఉంటుంది. మన దేశంలో ఉండే కమ్యూనిస్టులు ఏమంటారంటే దాన్ని శ్రామిక వర్గ నియంతృత్వం అంటారు. బట్ నియంతృత్వం ఇస్ నియంతృత్వం. అండ్ ఉత్తర కొరియా వాళ్ళు ఎంత కన్సీల్డ్ గా ఉంటది అనేది మనకు అందరికి కూడా తెలుసు. అండ్ రెండోది L&T చైర్మన్ ఓ మాట అన్నాడు, 9 గంటలు పని చేయాలి. మీ భార్య మొహాలు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటారు? What do you do sitting at home? How long can you stare at your wives? How long can the wife stare at your husband? చైనా లాగా మనం నంబర్ 1 నేషన్ కావాలంటే 90 గంటలు పని చేయాలంటున్నాడు. సో అది చూసిన తర్వాత మీరు ఇందాక మాట్లాడిన మాట నాకు అనిపించింది, చైనా ఈజ్ బాప్ ఆఫ్ క్యాపిటలిజం కదా అనిపించింది నాకు. అంటే L&T చైర్మన్ అనడానికి ఒక వారం రోజుల ముందు ఈవెన్ గౌతమ్ అదాని ఒక మాట అన్నాడు, ఎంతసేపు మీ భార్యలు ఇంట్లో చూస్తారు మీరు. ఓకే, అది స్ప్లిట్ ఆఫ్ ది టంగ్ అవ్వచ్చు. అదే मैं 4 घंटा में फैमिली के साथ बिता रहा हूँ एंड उससे मेरे को आनंद आ रहा है, और कोई 8 घंटा बिता रहा है, और तू 8 घंटा बिताएगा तो वो बीवी भाग जाएगी. వెరీ గుడ్. అంటే దీని వెనకాల ఫిలాసఫీ అంతకుముందు నారాయణమూర్తి కూడా అన్నారు అన్నమాట. ఇది రెగ్యులర్ గా అంటూనే ఉంటారు. We have to work very hard because there is no substitute for hard work. బట్ మళ్ళీ మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని, వర్క్ కల్చర్ అని, మన లాస్ ఇవన్నీ, స్ట్రెస్ ఇవన్నీ మళ్ళీ ఇలా అన్న వాళ్ళే తర్వాత వాళ్ళకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని పెడతారు ఆఫీసుల్లో. మళ్ళీ వాళ్ళే ట్రిప్స్ పెడతారు, వాళ్ళే ఇన్సెంటివైజ్ చేస్తారు, వాళ్ళే 6 తర్వాత కూర్చోవద్దని చెప్తారు. ఏదో అన్నారు ఆ టైంలో, ప్రెజర్లు అని ఉంటారు వాళ్ళు. నేను ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీ అనే పేరు చెప్పుకునే చైనాలో క్యాపిటలిజం ఎంత వేళ్ళూనికి పోయింది, అక్కడ పాలసీ మేకర్స్ ప్రజలతో ఎంతగా పనిచేయిస్తున్నారు, వాళ్ళ హ్యూమన్ రైట్స్ ఏమవుతున్నాయి అనేది నిజానికి భారతదేశం లాంటి దేశాల కంటే కూడా చాలా తీవ్రమైన ఉల్లంఘనలు అక్కడ జరుగుతున్నాయి, కానీ అది బయటికి రాదు. మీకు చైనాలో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్మీ రెజిమెంట్స్ వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ ఏవైతే ఉంటుందో, ఎస్పెషల్లీ ఆర్మీ వాళ్ళకు ఒక ట్రైనింగ్ అనేది ఎంత కఠినంగా ఉంటుంది, ఎంత అమానుషంగా ఉంటుంది అని అంటే, ఒక ఆర్మీ సోల్జర్స్ కి ఇచ్చే ట్రైనింగ్ లో, మార్చ్ ప్యారేడ్ చేసే ట్రైనింగ్ లో గుండు పిని పెడతారు ఇక్కడ. ఇలా తిప్పితే వాడికి కుచ్చుకుపోతుంది గుండు పిన్ను. అది ఇన్హ్యూమన్ బార్బేరియన్ అనమాట. అది ఇట్ జస్ట్ షోస్ దేర్ మైండ్ సెట్ అండ్ మెంటాలిటీ. వాళ్ళకి వాల్యూ లేదు. మనుషులని ఉత్పత్తి వ్యవస్థ చూసే విధంగానే ఒక యంత్రాలని చూస్తారు వాళ్ళు. పైగా తమ ప్రజలే కదా, ఎక్కడి నుంచో తెచ్చుకున్న బానిసలు కూడా కాదు. అంటే బానిసల్ని అట్లా చేయాలని నేను అనడం లేదు, కానీ ఈ రోజు ప్రయోగాలు వాళ్ళే చేసుకుంటున్నారు కదా. కరెక్ట్. వుహాన్ ప్రయోగం కావచ్చు, వచ్చిన కొత్తది కావచ్చు, ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కూడా. సో వాళ్ళకు జనాభా అనేది నథింగ్. ఫర్ దెమ్ పీపుల్ ఆర్ ఎక్స్పెరిమెంట్ టూల్స్. ఓకే, నార్త్ కొరియా ఎక్స్పెరిమెంట్ టూల్. నార్త్ కొరియా రష్యాకు దాదాపు 8-9 రెజిమెంట్లు పంపించింది యుద్ధం చేయమని చెప్పి. వాడికి తెలియదు, అక్కడ వాడికి ప్రాపర్ ట్రైనింగ్ లేదు. పుతిన్ డోంట్ వాంట్ టు లూజ్ హిజ్ ఓన్ ఆర్మీ. ఆర్మీని లైఫ్ స్టాక్ కింద ఉంచాడు. సో వీళ్ళని ఎక్స్పోర్ట్ చేశారు, వీళ్ళందరూ వెళ్ళారు, ఎంతమంది బ్రతుకున్నారు, ఎంతమంది చనిపోయారనే విషయం వాడికి తెలియదు. సో ఫ్రీడమ్ ఆఫ్ మీడియా అనేది కావచ్చు, లేకపోతే వ్యక్తి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, ఇవన్నీ అంటాం కదా, అవన్నీ మన ఇండియాలో ఉంటాయి. అవును. సో మన ఇండియాలో ఎక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడు పాలస్తీనాలో ఏం జరిగిందో, October 7th నాడు హమాస్ ఏం దాడి చేసిందో ఇక్కడ ఉన్న మన మేధావులకు అర్థం కాదు. వాళ్ళు ఎందుకు రిటాలియేట్ చేశారు, వారు ఎందుకు రియాక్ట్ అయ్యారు అనే దానికి ఒక రీజన్ ఉంది. కరెక్ట్. ఇప్పుడు ఆ పాలస్తీనాలో ఏదో జరిగిందని చెప్పేసి మన భారతదేశంలో ధర్నాలు చేసి, మన భారతదేశంలో హర్తాలు చేసి ఒక బ్యాచ్ ఉంటుంది, సపరేట్ జనాలు ఉంటారు. వాళ్ళు దే డోంట్ అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్. ద రీజన్స్ ఫర్ ది ఎకనామిక్ రీజన్స్ ఫర్ ద వార్ మాంగరింగ్. War itself is an industry kada. War is an industry. What is industry? And the kind of employment that it generates,
ద కైండ్ ఆఫ్ మనీ ఇట్ జనరేట్స్, Correct. ఇవన్నీ కూడా చాలా పెద్ద విషయాలు. అవి వదిలేసి మన భారతీయులు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు, నిజానికి కింద ఉండే నిరుపేదలకి ఇవేం పట్టవు, వాళ్ళకి అవకాశం కూడా లేదు. వాళ్ళు డే టు డే లైఫ్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ బాదరబందీలోనే ఉంటారు. అండ్ పైన ఉండే రిచ్ క్లాస్కి ఈదర్ దే నో అండ్ దే మేక్ యూజ్ ఆఫ్ వాట్ దే నో. కరెక్ట్. తెలిసిన సమాచారాన్ని ఎట్లా డబ్బు రూపంలో మార్చుకోవాలో వాళ్ళకి తెలుసు. అటు ఇటు కాకుండా ఉన్న మధ్యతరగతియే నిజానికి ఈరోజు అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒకటి ఆలోచించాలి సార్, ప్రపంచం అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ వరల్డ్ ఆల్ అబౌట్? మనం అందరం అనుకుంటాం ప్రపంచం అంటే మనుషులు అనుకుంటాం, ప్రపంచం అంటే ఒక ఉత్పత్తి వ్యవస్థ అనుకుంటాం, ప్రపంచం అంటే జీవజాతి జంతువులు సమస్త ప్రకృతి శక్తులు అనుకుంటాం. ఇవన్నింటిని పక్కన పెడితే ప్రపంచాన్ని మనం ఇన్ నార్మల్ టర్మ్స్ అంటే ఒక టెక్నాలజీ పరంగా చూస్తే ప్రపంచం అంటే సమాచార వ్యవస్థ. వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఫ్లో. రైట్. ఒక పెద్ద సమాచార వ్యవస్థ ప్రపంచం అనేది. సో ఈ రోజు మనకి టూల్స్ వచ్చాయి, ఇవన్నీ అదృష్టిలో కాకుండా కూడా ఇన్ జనరల్ సమాచార వ్యవస్థ, ట్రాన్స్పరెంట్ సమాచార వ్యవస్థ మనకు డెవలప్డ్ ఎకానమీస్ లో ఉంటుంది. ఓకే, అమెరికా కావచ్చు, యూరప్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఇండియా కావచ్చు, ట్రాన్స్పరెంట్ సమాచార వ్యవస్థ. ఇండియాలో చీమ చిట్టుకుమన్నా సరే మనకు ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అట్లా అమెరికాలో ఏం జరిగినా మనకు తెలిసిపోతుంది. కరెక్ట్. బట్ ఈ కొన్ని కంట్రీస్ మీరన్నా నార్త్ కొరియా కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ చైనా కావచ్చు, మోస్ట్లీ కమ్యూనిస్ట్ కంట్రీస్ ఇలాంటి రిస్ట్రిక్టెడ్ కంట్రీస్ ఆర్ ఫండమెంటల్ కంట్రీస్. ఇప్పుడు ఇరాన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇరాన్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. తాలిబాన్ రూల్డ్ అఫ్ఘాన్ ఉంది, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఓకే, ఇరాక్ లో ఏం జరుగుతుందో తెలియదు, సౌదీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కొన్ని ఫండమెంటల్ కంట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లో ఉండదు. రైట్. ఈ సమాచార వ్యవస్థను వాళ్ళు మొత్తం కట్టేలు చేస్తారు, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. సో వాళ్ళు ఇచ్చే ఫిగర్స్ కూడా మనకు కరెక్ట్ గా తెలియదు. అవును. ఇప్పుడు ఎవరో చెప్తే తప్పిస్తే మనకు తెలియదు. అవును. మీడియా బీబీసీ కానీ సిఎన్ఎన్ కానీ మళ్ళీ వీళ్ళకు డివిజన్స్ ఉన్నాయి. వీళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేసి ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేస్తారు. అల్ జజీరా ఉంది, అల్ జజీరా వాళ్ళ సెట్ ఆఫ్ ట్రైబ్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. టు సమ్ ఎక్స్టెంట్ బీబీసీ వాళ్ళ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సమాచార వ్యవస్థలో కొత్తగా ఎంతూజియాస్ట్లు, ఇప్పుడు 3TV లాంటి వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళు ఎంతో మంది యూట్యూబర్స్, మనం వీళ్ళందరూ కరెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళకు ఇందులో వ్యాపార దృక్పథం కానీ టార్గెట్ ఆడియన్స్ కానీ ఏమీ లేరు. దే ఆర్ జస్ట్ ఫ్లోయింగ్ దేర్ ఇన్ఫర్మేషన్, ఫ్లడ్డింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పాలస్తీనాలో ఏం జరిగింది, లేకపోతే ఇజ్రాయెల్లో ఏం జరిగింది, we have to understand the background of Israel also. Correct. 2023 అక్టోబర్ 27 రోజు హమాస్ సంస్థ ఏతుందో వాళ్ళు వచ్చారు, ఇజ్రాయెల్లో ఫెస్టివల్ జరుగుతుంది, వచ్చారు, 2,000 మందిని ఎత్తుకుపోయారు. సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేశారు. ఒక ఇండిపెండెంట్ కంట్రీ 7 మధ్యలో ఉంది, ప్రపంచము గుర్తించిన దేశము. అక్కడ ఒక ఫెస్టివల్ జరుగుతుంటే ఆ ఫెస్టివల్లో ఒక 2,000 మందిని ఎత్తుకుపోయారు, ఎన్నో అత్యాచారాలు చేశారు, చంపేశారు. ఇప్పుడు నా దేశము, నేను ఏం చేయాలి? హ్యావ్ టు రిటాలియేట్. కరెక్ట్. నేను రిటాలియేట్ చేయకపోతే నాకు బ్రతికే పరిస్థితిలో లేను నేను. అవును. సో వీడు ఇమీడియట్గా ఇజ్రాయెల్ ది అండర్స్టూడ్ ఎక్కడి నుంచి వెళ్ళాలి. నౌ దే హ్యావ్ టు, ఈ హమాస్ అనే సంస్థ అవుతుందో ఆ స్కూళ్ళ మధ్యలో, హాస్పిటల్స్ మధ్యలో చిన్నపిల్లల్ని షీల్డ్ చేసుకొని, స్త్రీలని షీల్డ్ చేసుకొని వాళ్ళ మధ్యలో ఉన్నారు వీళ్ళందరూ. ఇక్కడ వీళ్ళ స్త్రీలని, పిల్లల్ని ఎప్పుడైతే వీళ్ళు తస్కరించి, అపహరించి ఎప్పుడైతే చేశారో అది దేశ హక్కు అవుతుంది. అది ఇస్ దర్ ఫస్ట్ రైట్. కాపాడుకోవాలి, వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి, రిటాలియేట్ చేయాలి. మనమైనా అదే చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా మన కుటుంబంలో అదే చేస్తాం. మనం రాయేస్తాం, మనం 2 రాలేస్తాం. అంతే. అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది హమాస్, హిజ్బుల్లా, ఇజ్రాయెల్ గొడవలు. మళ్ళీ దీని వెనకాల మనకు సున్నీషియా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. వీళ్ళని సపోర్ట్ చేసే ప్రాక్సీ, ఈ ప్రాక్సీస్ ని సపోర్ట్ చేసే మేజర్ కంట్రీస్ లైక్ ఇరాన్ ప్రోత్సాహంతో వీళ్ళు చేశారు. రైట్. సో ఇది పెద్ద గేమ్ అనమాట, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇదంతా కూడా. అవును. దే హావ్ రియాక్టెడ్. ఎవరు? ఇజ్రాయెల్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. దానికి అమెరికా న్యాచురల్ సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు హౌ యుద్ధం అనే ఇండస్ట్రీ ఎలా ఫ్లరిష్ అవుతుంది అనేది. సో ఎప్పుడైతే ఇజ్రాయెల్ రియాక్ట్ అయిందో, ఇజ్రాయెల్ వాజ్ నాట్ కీపింగ్ క్వైట్. దే స్టార్టెడ్ షెల్లింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్. వాళ్ళు షెల్లింగ్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళ ట్యాంక్స్ వదిలేశారు అక్కడికి, వాళ్ళ అడ్వాన్స్ అమ్యునిషన్ వదిలేశారు, పేజర్ బాంబులు పెట్టారు. సో ఆల్మోస్ట్ ఆల్ హమాస్ గ్రూప్ ని వాళ్ళు నిర్వీర్యం చేశారు. హెజ్బుల్లా గ్రూప్ నెక్స్ట్, వాళ్ళని కూడా నిర్వీర్యం చేశారు. దెన్ ఇంకొక గ్రూప్ ఉంది హౌతీస్ అని చెప్పి, కింద యమన్ లో ఉంటుంది, సౌత్ యమన్. గల్ఫ్ స్ట్రెచ్ అవుతుందో యమన్ అండ్ ఈ మధ్యలో ఆఫ్రికా మధ్యలో స్ట్రెచ్ 28 కిలోమీటర్ స్ట్రెచ్ అవుతుందో, అదే వాణిజ్యానికి చాలా ఇంపార్టెంట్ స్ట్రెచ్.
సో ఈ వెళ్ళే పడవల మీద దాడులు చేయడం అన్నీ చేశారు. Yeah. దెన్ ది ఇండస్ట్రీ హెస్ కమ్. సో ఇది జరుగుతున్న రోజు వీళ్ళ దగ్గర ఇరాన్ నుంచి సప్లై అయిన మెటీరియల్ అయితే ఉంటుందో కంప్లీట్గా అక్కడి నుంచి వచ్చిన ఆయుధాలు కానివ్వండి, ఆయుధ సామాగ్రి బంకర్స్లో ఇక్కడ దాచిపెట్టి ఇవన్నీ చేసినప్పుడు అమెరికా సెండ్ దేర్ B-2 బాంబర్స్ 2 months క్రితం జరిగింది. అవును. సో నాన్ న్యూక్లియర్ వెపన్ని వాళ్ళు స్ట్రైక్ చేశారు Yeah. B-2 బాంబర్స్ మీద. దాని తర్వాత ఈరోజు పెద్ద హూతుల గురించి చర్చ లేదు. సో ఇవి ఎవరు తయారు చేస్తారు? లాకిడ్ మార్టిన్ తయారు చేస్తుంది అమెరికాలో, బోయింగ్ కూడా ఇలాంటి తయారు చేస్తుంది. సో ఈ ప్రొటెక్షన్ అనే విషయం పక్కన పెడితే అమ్యునేషన్ అనేది పెద్ద వ్యాపారం, కరెక్ట్ పెద్ద ఇండస్ట్రీ, కొన్ని లక్షల మంది అందులో పనిచేస్తుంటారు. కరెక్ట్. సో ఈ పెద్ద కంపెనీస్ ఎవరైతే ఉన్నారో పెద్ద కంపెనీస్ ప్రాబబ్లీ ఈ పర్స్పెక్టివ్లో ఇప్పుడు జరిగిన దాంట్లో వాళ్ళకి అవసరం కూడా బాంబింగ్ చేయడం, లేకపోతే వాణిజ్యం దెబ్బతింటుంది. అవును. మళ్ళీ మనకు సమస్య ఉంది, మలాకా స్టేట్ అని చెప్పి ఈ చుట్టూ తిరుక్కుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ చైనా నుండి, జపాన్ నుండి, వియత్నాం నుండి వెళ్ళే వాణిజ్యం ఏదైతే ఉందో వెస్ట్ ఏషియాకు, ఇక్కడ వీళ్ళు ఆపేస్తే మనం వాళ్ళకి కావాల్సిన సరుకులు, వాళ్ళకి కావాల్సిన FMCG ప్రొడక్ట్స్ మనం పంపలేము. అక్కడ మొత్తం ఆఫ్రికా తిరిగి కంప్లీట్ ఆఫ్రికా తిరిగి పైనుంచి రావాల్సి ఉంటుంది, సైప్రస్ నుండి. సో ఇది దే హ్యావ్ టు అరెస్ట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. అవును. సో ఇది జస్ట్ నాట్ వార్ బిట్వీన్ ట్రైబ్స్, దిస్ ఇస్ నాట్ ఏ థియోలాజికల్ వార్, దిస్ ఇస్ వార్ ఆఫ్ కామర్స్ ఆల్సో. కరెక్ట్. సో వీళ్ళు ఎక్కడైతే ఇంపార్టెంట్ లొకేషన్ ని కంట్రోల్ పెట్టుకున్నారు, స్ట్రాటజిక్ లొకేషన్ కంట్రోల్ పెట్టుకున్నారు, వాటిని వీళ్ళు డిస్ట్రాయ్ చేశారు. మళ్ళీ నార్మలైజ్ అయిపోయింది. సో ఈ టైంలో, ఈ స్ట్రైక్స్ అవుతున్న టైంలో వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధాన్ని ఊహిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇస్ ఎ న్యూక్లియర్ నేషన్, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ మీద దాడులు జరిగాయి, ఒకే రోజు 340 రాకెట్లు వేశారు ఇరాన్ నుంచి, అండ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ వేశారు వాళ్ళు. సిమిలర్ ఇరాన్ ఈజ్ అ న్యూక్లియర్ నేషన్. కరెక్ట్. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వీళ్ళు స్ట్రైక్ చేసుకున్నట్టు మధ్యలో ఇంకో 6-7 దేశాలు ఉన్నాయి. అక్కడ ఇరాక్ ఉంది, సిరియా ఉంది, పక్కన జోర్డాన్ ఉంది, సౌదీ ఉంది. అండ్ ఇరాన్ వాంట్ సౌదీ టు ఇంటర్ఫియర్ ఇన్ టు దిస్ వార్. సౌదీ వాళ్ళు సిన్ను గ్రూప్, వహాబీ థియాలజీలో ఉంటారు, వాళ్ళ సైడ్ ఉన్నారు, వాళ్ళ సంబంధం లేకుండా. సిరియాలో గొడవలు అవుతున్నాయి, ఆల్రెడీ అల్ బషర్ దిగిపోయాడు, మన పారిపోయాడు. సో అల్ బషర్ మళ్ళీ అక్కడ 70% మెజారిటీ వచ్చేసి మీకు సున్నీస్ ఉంటారు, 20% షియాస్ ఉంటారు, అండ్ 10% కుర్దులు ఉన్నారు. సో ఈ 20% ఉన్న షియాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూల్ చేస్తున్నారు అల్ బషర్. మళ్ళీ అక్కడ గొడవ, మళ్ళీ వాళ్ళ మధ్యలో సున్నీ షియా గొడవలు ఉన్నాయి. మళ్ళీ కుర్దులకు సపరేట్ దేశం ఇస్తామని చెప్పి అప్పట్లో మన డొనాల్డ్ ట్రంప్ హెస్ ప్రామిస్డ్ అబ్రామ్ అకార్డ్స్ పెట్టుకుందాము. 3 కూడా అబ్రామిక్ రిలీజియన్స్, జ్యూస్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ 3 కూడా అబ్రామ్ రిలీజియన్స్. మనం శాంతి ప్రస్తావన తెచ్చారని అప్పట్లో. ఈ గొడవల్లో ఈ బైడెన్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ దే వర్ నాట్ కీపింగ్ వాయిట్, దే వర్ స్ట్రైకింగ్ కంటిన్యూస్లీ. ఇది ఒక గొడవ అవుతుంది. వి థాట్ వరల్డ్ is come to nearest point to the third world war. మూడో ప్రపంచ యుద్ధానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. we're very close. ఆ టైంలోనే మీకు స్టాక్ మార్కెట్స్ పడిపోవడము, కరెన్సీస్ పడిపోవడము, క్రూడ్లు అల్లకల్లోలం జరగడము, ఫాజిల్ ఫ్యూయల్, కరెన్సీస్ దెబ్బతినడము, ఇవన్నీ జరిగాయి. పొరపాటున చిన్న దేశాలు. ఇజ్రాయెల్ ఎంత ఉంటుంది సార్? 80 లక్షలు 90 లక్షల పాపులేషన్, బిలో 1 crore పాపులేషన్. ఒక 1 crore పాపులేషన్ వాళ్ళ ప్రామిస్ ల్యాండ్ కోసం వాళ్ళు ఏదో ఫైట్ చేసుకుంటున్నారు. సంబంధం లేని యుద్ధం ఇరాన్కు వాళ్ళకి అవసరం కూడా లేదు. దే డోంట్ నీడ్ టు ఇంటర్ఫియర్ ఇన్ టు దిస్. వాళ్ళు ప్రాక్సిస్ తో చేశారు. బట్ దీనివల్ల ప్రపంచం అంతా ఎఫెక్ట్ అయింది. అక్కడ నాస్డాక్, డౌ జోన్స్, అక్కడ మార్కెట్స్ పడిపోయాయి. ఇదే కదా ఇప్పుడు మనకు వాటితో ఏం సంబంధం అని అనుకుంటాము. నేను నాలాంటి వాళ్ళు మామూలుగా 20,000 30,000 స్టాక్స్లో పెట్టుకునే వాళ్ళకి కూడా ఇజ్రాయెల్ చేపట్టిన చర్య ఫలితంగా నీకు ఇక్కడ నీది పడిపోయింది కదా. ఆబ్వియస్లీ పడిపోయింది. ఒకవేళ ఇజ్రాయెల్ యుద్ధం కనుక తీవ్ర రూపం దాల్చి, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కనుక పెద్ద స్థాయిలోకి వెళ్ళి, అయతుల్లా ఖుమైనీ కనుక న్యూక్లియర్ వెపన్స్ వారెట్స్ కనుక పంపించుంటే వీళ్ళు రిటాలియేట్ చేసి ఉండేవాళ్ళు. ఈ యమన్ దగ్గర, సౌత్ యమన్ దగ్గర హౌతీలు ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు, ఆల్రెడీ అయ్యారు కూడా. ఈ స్ట్రేట్ ఏతుందో, ఆ జలసంధి ఏతుందో వాణిజ్య పరంగా మొత్తం దెబ్బతినేది. ఓకే, అక్కడ నుండి వచ్చే ఏవైతే ఉన్నాయో అంటే మనం పంపించే గూడ్స్, కామర్స్ ట్రేడ్ అవుతుందో ఇది పూర్తి స్థాయిలో దెబ్బతినేది. ఎప్పుడైతే పూర్తి స్థాయిలో దెబ్బతినేదో మన దేశంలో ఎక్స్పోర్ట్స్ అయ్యే బజాజ్ ఆటో కావనండి, అంటే ఆఫ్రికాకు వెళ్ళేవి, అటు సెంట్రల్ ఏషియాకు వెళ్ళేది, అటు వెస్ట్ ఏషియాకి వెళ్ళేది, సెంట్రల్ ఏషియా వెస్ట్ ఏషియా వెళ్ళేది. ఏవైతే మన ట్రేడ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో, మీకు ఎస్పెషల్లీ ఆటో బాగా వెళ్తుంది మన వైపు నుంచి, 2-wheeler ఇవన్నీ బాగా వెళ్తాయి. మన ఫుడ్, మన గార్మెంట్స్, ఓకే, మన
టెక్స్టైల్స్, ఇవన్నీ పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయేది. అవును. దాని వెలాసిటీ ఎంతుందో మనకు తెలియదు. బట్ ఇట్ వుడ్ బి వెరీ డెఫినెట్ గా అది ఫినామినల్ ఎఫెక్ట్ అయి ఉండేది. Yeah. అది మన కంపెనీస్ ఏవైతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉన్నాయో కుప్పగొలిపోయాయి. అండ్ దట్ వుడ్ హావ్ బీన్ డైరెక్ట్లీ ఇంపాక్టెడ్ టు డాలర్ రిజర్వ్స్. కరెక్ట్. మన దగ్గర ఉన్న రిజర్వ్స్ మీద ఇంపాక్ట్ పడేది. ఇప్పుడు మీరు అన్నట్టు సామాన్య జనుల మీద చాలా తీవ్ర స్థాయి ఇంపాక్ట్ ఉండేది. బట్ వెరీ ఎఫిషియెంట్లీ మన ట్రినిటీ, మన పాలసీ అయితే ఉందో, ప్రతిసారి నేను అంటుంటాను అది, వీ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ ఫారెన్ పాలసీ. మన ఫారెన్ మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే మన కామర్స్ మినిస్ట్రీ కావచ్చు, దే డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఓకే, అదే టైంలో ఇష్యూస్ జరుగుతున్నట్టు మన వాళ్ళు మంచి స్థాయిలో డాలర్ని హెడ్ చేశారు. ఒకటి. రెండోది, ఎట్ ది సేమ్ టైం వి వేర్ న్యూట్రల్, నాన్ ఎలైన్గా ఉన్నాం మనం. మన ఎందుకంటే వి ఎక్స్పోర్ట్ లాట్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ ఇరాన్. సో ఇరాన్ గురించి మాట్లాడలేదు. అండ్ వీఆర్ న్యూ ఎలే హ్యాపెన్ టు బి మనకు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఇస్ ఆల్సో న్యూ ఫ్రెండ్. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కలేని స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని ఇజ్రాయెల్లో ఉన్నాయి. 80 లక్షల జనాభా, 70-80% ఆఫ్ వరల్డ్ స్టార్ట్అప్స్. ఓకే, వాళ్ళ టెక్నాలజీ మనకు కావాలి. ఓకే, ద ఇంటెలిజెన్స్, మొసాద్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీ నీడ్ సమ్ ట్రైనింగ్ ఫర్ దెమ్. అక్కడి నుంచి వాళ్ళకి మనకు ట్రైనింగ్ అవన్నీ రావాలి. వాళ్ళ నుంచి మనకు రిక్వైర్డ్ ఇంటెలిజెన్స్ రావాలి. స్టార్ట్అప్స్ ఇలా చేస్తున్నారు రావాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. వాళ్ళతో కూడా మనకు అవసరం ఉంది. వీ కెనాట్ గో అగెన్స్ట్ టు అమెరికా, సూపర్ పవర్ అది. మన ఫారిన్ పాలసీ అండ్ దోస్ హూ ఆర్ అట్ ది హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ ఎంత అంటే ఆ మాన్యూవరింగ్ ఎంత స్ట్రాటజిక్గా, ఎంత తెలివిగా ఉందంటే నాకు చాలా స్ట్రైకింగ్గా అనిపించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు అమెరికా మనని అభ్యంతర పెడుతున్నా కూడా మన ప్రధానమంత్రి రష్యా పోయిండు, పుతిన్తో చేతులు కలిపిండు. రష్యా నుంచి చమురు ఇంపోర్టు ఆగలేదు. వి బీన్ డూయింగ్ బిజినెస్ విత్ రష్యా, విత్ ఇరాన్, మీరు చెప్పినట్టుగా ఇజ్రాయెల్, ఎవ్రీ ప్రపంచంతో మనం, అమెరికా ఏం చెప్పినా మనము వింటాము కానీ మన ఇంట్రెస్ట్ ని పణంగా పెట్టి వినడం లేదు అనేది అమెరికా కూడా అర్థమైపోయింది. తెలుసు అమెరికా కూడా. అమెరికా లాస్ట్ ఇట్స్ హోల్డ్. అమెరికా వాట్ ఇట్ వాజ్ ఇన్ 1990s ఆర్ కువైట్ యుద్ధం ఉన్నప్పుడు అమెరికా ఈ రోజు అమెరికా కాదు. దేర్ ఆర్ 2 సూపర్ పవర్స్ ఉండే మనకు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. After Second World War, there are 2 superpowers. One happened to be the America. It is economic superpower. Yes. One happened to be the Russia, which is army superpower, military superpower. తర్వాత ఈ దేశాలను ఎమర్జ్ అయ్యాయి. జపాన్ ఇలాంటి దేశాలు చాలా ఎమర్జ్ అయ్యాయి. ఫ్రాన్స్, స్పెయిన్, యూరోప్లో ఉన్న ఎస్పెషల్ కోస్టల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, స్పెయిన్, పోర్చుగల్, ఇవన్నీ దేశాలు కూడా, ఇటలీ, ఇవన్నీ కూడా. సో వి వేర్ నాట్ ఏ మేజర్ ప్లేయర్. మనం పెద్ద ప్లేయర్ కాదు ఇందులో. ఎందుకంటే వి వేర్ ఇన్ డీప్ ట్రబుల్. ఆ టైంలో మనం ఆర్థికంగా మన దేశం అంత గొప్పగా లేదు. భారతదేశము స్వాతంత్రం తర్వాత నిజమైన భారతదేశం అనువీలైంది ఓన్లీ ఆఫ్టర్ మన గ్లోబలైజేషన్ తర్వాతే. 1991 తర్వాత రిఫార్మ్స్ ఏవైతున్నాయి. సో ఈ 75 years 80 years స్వాతంత్రంలో మనం ఈ 50% తీసి పక్కన పెడితే మన దేశం ఆర్థికంగా అంటే ఇండియా వాట్ ఈజ్ ఇండియా టుడే అనేది లాస్ట్ 40 years. కరెక్ట్. నన్ను అడిగితే నా పర్స్పెక్టివ్, సో మన ఏజ్ 40 ఏళ్లే. మన ఎకనామిక్ ఏజ్ అనేది 40 ఏళ్లే. ఓకే, ప్రాబ్లీ 70-80 ఏళ్ళు కావచ్చు మన స్వాతంత్రం వచ్చి, బట్ మన ఎకనామిక్ ఏజ్ వచ్చి 40 ఏళ్ళే. కరెక్ట్. ఇంకా యాక్చువల్ మనం ఏం చూడలేదు కూడా. 80 ఏళ్ళు అంటే స్టార్ట్అప్ కంట్రీ మనది. కరెక్ట్. కంపారిటివ్లీ వేరే స్టార్ట్అప్ కంట్రీ. వెరాజ్ యూ టేక్ యుఎస్, నో ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ దేర్ ఫర్ లాస్ట్ 150-200 years నుంచి. ఇప్పుడు వాల్ స్ట్రీట్ 200 ఏళ్ళైంది మా స్టాక్ మార్కెట్. అవును, వాల్ స్ట్రీట్ అనేది. దీనికన్నా ముందు నుంచి యూరోప్లో ఉన్నాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పటి నుంచో ఉంది. సో కంపారిటివ్లీ మనము రీసెంట్గా శైశవ తరుణంలో ఉన్నాం మనం. కరెక్ట్ పదం బాగా వాడారు. శైశవ తరుణం, మిమ్మల్ని ఫాలో అవుతుంటారు కదా, శైశవ దశ, ఆ దశలో ఉన్నాము. సో అట్లా మనం నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విజయాలే 40 ఏళ్లలో. అయితే నాకు ఒక మౌలికమైన ప్రశ్న, అంటే నేను కూడా ఎకానమీకి సంబంధించి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. నేను నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు రూపాయి విలువ ప్రతిరోజు పడిపోతుంది. ఎవ్రీడే అదే న్యూస్ కదా. మరింత దిగజారిన రూపాయి, అధపాతాళానికి రూపాయి, ఎవ్రీడే అదే న్యూస్ కదా. ఇప్పుడు మనం ఇంత బలమైన ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాం. న్యాచురల్ రిసోర్సెస్ లో, మ్యాన్ పవర్ లో మనం అద్భుతంగా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా దేశాలతో మన దౌత్య సంబంధాలు బాగున్నాయి, మన ఎక్స్పోర్ట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి కదా. ఈ రోజు నిజానికి అమెరికా ఎకానమీ కంటే కూడా భారతదేశ ఎకానమీ చాలా బాగుంది. అయినా కూడా డాలర్తో పోలిస్తే రూపాయి ఎందుకు పడిపోతుంది? నన్ను మీరు అడిగితే రూపాయి 85-84 కావదు. రూపాయి పడి 100 ఉండుంటే ఇంకా బాగుండే వాళ్ళం మనం. అవునా? ఎట్లా? మీరు చూసుకోండి, వెన్ అవర్ రూపీ వాజ్ అరౌండ్ 50-55, ఎప్పుడు 2012-2013 ఆ ప్రాంతంలో
55 రూపాయలు ఉన్నప్పుడు మన జీడిపి ఎంత ఉంది? ఈరోజు 85 రూపాయలు మన జీడిపి ఎంత ఉంది? 2014 తీసుకుందాం ఎగ్జాంపుల్, దిస్ ఇస్ 2025, జనవరి స్టార్ట్ అయింది. లాస్ట్ 10 years, ఈ లాస్ట్ 10 years మన జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాం మనం? టుడే మనం ఈ రోజు వీఆర్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ మనం చూసాం. మన జీడిపి ఎంత ఉంది, మన వ్యవస్థ, అర్థ వ్యవస్థ ఏతుందో, వీఆర్ ది 5th largest economy on this earth. కరెక్ట్. మరి ఎందుకు డాలర్ బలపడుతూ రూపాయి బలహీనమవుతుంది? దాని వెనకాల ఉండే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పొరపాటున డాలర్ కనుక 40 రూపాయలు 50 రూపాయలు వస్తే ఈ రోజు ఇండియాలో ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్ కంపెనీస్ అన్ని ఐటీ కంపెనీస్ మూసేసుకొని డిమార్ట్ లాగా పప్పు చింతపండ్లు అమ్ముకోవాలి. కొంచెం ఎలాబరేట్ చేయండి ఎట్లా. డాలర్ బేసికలీ ఏంటంటే వీఆర్ నాట్ జస్ట్ ఇంపోర్టర్, వీఆర్ ఆల్సో ఎక్స్పోర్టర్. అవును. సో we earn more in dollars. We earn more in dollars. ఒకటి. రెండోది, వై పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ డాలర్. ఈ డాలర్ 80 రూపాయలు అయితే 90 రూపాయలు అవుతుంది. డాలర్ ఈజ్ నాట్ ఏ కామన్ డినామినేటర్. ఈ రోజు ఇండియా స్టార్టెడ్ ట్రేడింగ్ ఈవెన్ విత్ రూపీ. రష్యాతో రూబుల్స్ లో కొనుక్కుంటున్నాం మనం ఆయిల్. ఒక 17-18 దేశాలతో మనం మన రూపీతో ట్రేడ్ చేసుకుంటున్నాము. డాలర్ అనేది ప్రపంచ వ్యాప్తంగా యాక్సెప్టెడ్ డినామినేటర్ ఎందుకైందంటే, అమెరికా వాజ్ సూపర్ పవర్, మిగతా దేశాలందరూ ఒక థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో ఉండేవి, ఏదో 4-5 వదిలేస్తే. That was a time where dollar was a common denominator, common exchange, right? barter system లాగా. అది కంటిన్యూ అవ్వకుండా వస్తుంది. వై ఆర్ యు వరీడ్ అబౌట్ డాలర్? ఇప్పుడు డాలర్ 80 అయిపోయింది, 90 అయిపోయింది. కామన్ మ్యాన్ లైఫ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా దానివల్ల? డాలర్ ఎట్లయితే కామన్ డినామినేటర్ ఉండిందో గతంలో, ఇప్పుడు భారతదేశం బలంగా తయారైన ప్రస్తుత పరిస్థితిలో కానీ ఇంకొక 10-20 ఏళ్లకైనా కానీ మనం డాలర్ని రీప్లేస్ చేయగలమా? డాలర్ని రీప్లేస్ చేసే పరిస్థితి యూరోప్ చేసింది, యూరో తీసుకొచ్చి. ఓకే. తర్వాత బ్రెగ్జిట్ అని మళ్ళీ బయటకు వచ్చి ఇంగ్లాండ్ బయటకు వచ్చి, అవును, జర్మన్స్ ఇప్పుడు వస్తారేమో, మోస్ట్లీ బ్రిటన్ వచ్చేసారు, బ్రెగ్జిట్ అని వచ్చారు, గ్రీస్ వచ్చేసింది గ్రెగ్జిట్ అని. ఇది ఒక ఫినామినా జరిగింది. వాళ్ళకు అర్థం అయిపోయింది దీనివల్ల ఉపయోగం లేదు. ఓకే. ఆల్టర్నేటివ్ కరెన్సీ తయారు చేసుకోవడం ఉపయోగం లేదు. ఓకే, ఎందుకు అవసరం లేదు దాని గురించి, ఎందుకంటే సీరియస్ ఆలోచించాలని. డాలర్ ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ కరెన్సీ గ్లోబల్, ఒక క్రెడిట్ కార్డ్ లాగా సార్. అది వెరీ సింపుల్. ఒక క్రెడిట్ కార్డ్ లాగానో డెబిట్ కార్డ్ లాగానో ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నాం, వాడుక వస్తువు అది. రైట్. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాము మనం, ఏదో దేశం, సిరియాకో వెళ్ళాము, కొరియాకో వెళ్ళాము, ఇంకో దేశంకి వెళ్ళాము, వాడికి డాలర్ కామన్ ఈజీ టు యాక్సెప్ట్ కదా. అట్లా దాన్ని ఎక్స్చేంజ్ కింద చూడాలి తప్పిస్తే డాలర్ పెరిగిందో తగ్గిందో మన దేశానికి ఏదో అవుతుంది అనేది. సో మనం న్యూస్ పేపర్స్ లేదా టీవీ ఛానల్స్ వాళ్ళ బిజినెస్ సెక్షన్లో వాళ్ళు లబో దిబోమని మొట్టుకుంటా ఉంటారు కదా, రూపాయి పడిపోయిందని. సో అది పెద్ద వరి అవ్వాల్సిన ఫ్యాక్టర్ కాదు మనకి. ఇప్పుడు రూపీ పడ్డప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద టైం వి బై ఆయిల్ త్రూ డాలర్. అప్పుడు మనకు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంటాం మనం. ఇది జరిగేది ఎప్పుడు మనం ఆర్థికంగా బలహీనమైన దేశంగా ఉన్నప్పుడు, అంటే దౌత్యపరంగా ఆర్థికంగా. వెన్ వీఆర్ 40th ర్యాంకుల్లో 50th ర్యాంకుల్లో భారతదేశం ఉన్నప్పుడు మనకు ఈ భయాలు ఉండేవి, అపోహలు ఉండేవి. ఏవి? డాలర్ పడగానే మనము ఆయిల్ కొంటాం ప్రతిరోజు, రిజర్వ్స్ అన్ని అయిపోతాయి. దేర్ వాజ్ ప్లెంటీ ఆఫ్ టైమ్స్ చిదంబరం యూస్ టు గో అండ్ సెల్ డాలర్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, ఆయన FM గా ఉన్నప్పుడు అది ఆ పరిస్థితి మనది అది. ఓకే, ఆయనకి ఇంకో ఆప్షన్ లేదు, ఆయన అమ్మేసి తెచ్చేవాడు. డాలర్ పెరగగానే ఆటోమేటిక్ ఏంటంటే మనం డైలీ క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటామో దాన్ని మనం హై రేట్లు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు వీఆర్ హార్డ్లీ బాదర్డ్. ఎందుకంటే మనకి ఇరాన్ నుంచి కానీ, ఇరాక్, రష్యా నుంచి కానీ మనం డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రూబుల్లో. బట్ వాట్ ఎవర్ ఇంపోర్ట్స్ వి డూ ఫ్రమ్ US, అది స్టిల్ ఎఫెక్ట్ అవుతుంది కదా డాలర్ రూపాయి విలువ. US ఏం ఎక్స్పోర్ట్ చేస్తుందని ప్రపంచంలో? US ఇస్ ద గ్రేటెస్ట్ ఇంపోర్టర్. US నుంచి మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, US ఐటీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. US ఇస్ ద గ్రేటెస్ట్ ఇంపోర్టర్ ఆన్ దిస్ ఎర్త్. US సొంతంగా తయారు చేసుకున్న ఆయుధాలు, ఆ పంప్కిన్స్, ఆ గుమ్మడికాయలు, ఈ కొన్ని ఐటమ్స్ తీసి పక్కన పెడితే US ఇస్ ఇంపోర్టర్. చైనా ఈ రోజు బ్రతుకుతే US మీద. US లో వాడే ప్రతి వస్తువు మేడ్ ఇన్ చైనానే. మన దగ్గర అంతే. ఇప్పుడు చైనా, ఇందాక మీరు అన్నారు చైనా ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉందంటే, చైనా వాళ్ళ కుటీర పరిశ్రమ గుర్తించింది, వాళ్ళ ఇండిజినియస్ లేబర్ ఇంటెన్సివ్. ఎగ్జాక్ట్లీ. అంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చైనా అండ్ ఇండియా హ్యాస్ గాట్ ఈక్వల్ హెరిటేజ్. రైట్. మనకు వాళ్ళకు ఒకే రకమైన సాంస్కృతికంగా సామీప్యము ఉంది, ఒకే రకమైన ప్రాక్సిమిటీ ఉంది, విసినిటీ కూడా దగ్గర మనది. సో మనది వాళ్ళది ఒక 5,000-6,000 సంవత్సరాల నాగరికత. చైనాది భారతదేశానిది. ఇన్ కేస్ మన నలందాకు చైనా నుంచి చదువుకునే వాళ్ళు, హుయాన్ సాంగ్ లాంటి వాళ్ళందరూ మన భారతదేశానికి వచ్చి దీన్ని అప్పట్లో దేశాన్ని చూసి ఆశ్చర్య అర్థం చేసుకొని మనలో ఉన్న
ఏవైతే మెడికల్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఈ సిస్టమ్స్ అన్నిటి కూడా వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. ప్యారలల్గా మనకు ఈజిప్ట్ ఉండేది, పిరమిడ్స్. కాకపోతే వాళ్ళ ప్రపంచం వాళ్ళది, ఆ పిరమిడ్లు కట్టుకోవడము, వాళ్ళు నైలు దగ్గర వ్యవసాయం చేసుకుని ఇలాంటివి ఉండేవి. అలెగ్జాండ్రియా, కేరో చుట్టుపక్కల వాళ్ళ సమాజం వాళ్ళకు ఉండేది. బట్ హైలీ ఒక ఎపిటోమ్లో ఉన్న దేశము ఈ సంస్కృతి అంటే చైనా అండ్ ఇండియా. అప్పటికి వీళ్ళు ఎవరు లేరు, ఇంకా యూరప్ లేదా అమెరికన్, సౌత్ అమెరికన్ లేదా నార్త్ అమెరికన్ ఇలాంటి దేశాలు లేవు, ఇవి ఉన్నాయి రెండు. సో ఇక్కడ ఏం జరిగిందనంటే చైనా వాళ్ళకి ఎలాంటి కుటీర పరిశ్రమ ఉండేదో, చేతి వృత్తి పరిశ్రమ ఉండేదో మనకు అలాంటిదే ఉండేది. అంటే మన దగ్గర బియ్యం చెరిగే చాట, ఓకే, ఇది ఒక పరిశ్రమ, రైట్. సవరాలు చేయడం ఒక పరిశ్రమ, దువ్వెనలు ఒక పరిశ్రమ, గాజులు ఒక పరిశ్రమ, బొట్టు బిళ్ళలు ఒక పరిశ్రమ. ఇవి ఇలాంటి అవన్నీ అనార్గనైజ్డ్ గా కులాలకు సంబంధించిన వృత్తులుగా ఉండినాయి. ఇదే చైనాలో ఉండేది. కుల వ్యవస్థ మన దగ్గర కాదు, వాళ్ళ దగ్గర కుల వ్యవస్థ ఉంది. బహుశా మనది ఎక్కువ స్థాయిలో బయటికి వెళ్ళింది. మనది ఆర్గనైజ్డ్ కుల వ్యవస్థ, వాళ్ళది అన్ఆర్గనైజ్డ్ కుల వ్యవస్థ. సో మనకి ఎలాంటి కులవాడలు ఉండవు, వాళ్ళకి అలాంటివి ఉన్నాయి. అంటే వృత్తి వాడలు అనుకుందాం కాసేపు. మరి చైనా వాళ్ళు మానవ సంపదనే పెట్టుబడిగా వాళ్ళు ఫ్లరిష్ అయినరు కదా. అవును. మరి మనం కాలేకపోవడానికి ఏంటి? ఎగ్జాక్ట్లీ. అయితే చైనా వాళ్ళు ఇప్పుడు మావో కన్నా ముందు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే వీళ్ళు చైనా రాజులు ఎవరైతే ఉన్నారో పరిపాలన చాలా సంవత్సరాలు వాళ్ళు రాచరిక వ్యవస్థలో ఉన్నారు. తర్వాత కమ్యూనిజం వచ్చింది, తిరుగుబాటు. ఇట్స్ అ గుడ్ గ్రేట్ థింగ్. అది తిరుగుబాటు చేశారు. మావో వీళ్ళందరూ వచ్చిన తర్వాత దే అండర్స్టూడ్ మనం ప్రపంచంలో ఆర్థికంగా ఎదగాలి. అమెరికా షోన్ ఏ వే టు ఎవ్రీవన్. ఓకే, ఆర్థికంగా నిలబడితే ఎంత బాగుంటుందో ఒక దేశం, ఎలా అభివృద్ధి చెందుతుందో, మంచి రోడ్లు వేసుకోవడం, మంచి ఇళ్ళు కట్టుకోవడం, మంచి వాటర్ ఇరిగేషన్ సిస్టమ్ ఉండడం, ఇవన్నీ డబ్బులు ఉంటేనే జరుగుతాయి. సో మనం కూడా డబ్బులు సంపాదించాలి. సో ఇప్పటికిప్పుడు టెక్నాలజీ రాదు ఓవర్ నైట్, ఇప్పటికిప్పుడు ఆయుధాలు తయారు చేయలేము, ఇప్పటికిప్పుడు మన దగ్గర డబ్బులు చేసుకోవడానికి. సో వాట్ ఈస్ ద బెస్ట్? వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోవడం కూడా ఒక డిసడ్వాంటేజ్ కదా ఆ టైంలో. When they wanted to compete with America. Yes, they started organizing their indigenous industry. వృత్తి కళలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. కుటీర పరిశ్రమను గుర్తించారు. రైట్. కుటీర పరిశ్రమ అయితే గుర్తించారో ఒక బొమ్మలు తయారు చేస్తారు. ఇప్పుడు కొండపల్లి బొమ్మలు మన దగ్గర ఉన్నాయి, మన భారతదేశంలో, మన తెలుగు ప్రాంతం కొండపల్లి బొమ్మలు ఉన్నాయి. పెయింటింగ్స్ ఉన్నాయి మన దగ్గర, అద్భుతమైన పెయింటింగ్స్, నిర్మల్ పెయింటింగ్స్ అలాంటివి ఉన్నాయి. ఓకే, ధర్మవరం చీరలు ఉన్నాయి, పోచంపల్లి చీరలు ఉన్నాయి. ఇవన్నీ ఇండస్ట్రీ గుర్తించారు వాళ్ళు. దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేశారు. మనం ఇప్పుడు సెజ్లు అని మాట్లాడుతున్నాం, SCZ అని చెప్పి. వాళ్ళు 40 ఏళ్ల క్రితం SCZలు పెట్టుకున్నారు. సో ఇవన్నిటిని కూడా తయారు చేసి ఈ లేబర్ ఇన్సెంటివ్స్ ఇచ్చి, అండ్ దే మేడ్ ఇట్ సో ఆర్గనైజ్డ్, దే మేడ్ ఇట్ కంప్లీట్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. రైట్. వాటికి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఫ్యాసినేట్ అయిపోయింది. ఎప్పుడైతే మిగతా ప్రపంచ అవసరాలను గుర్తించి వస్తువులు ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారో, వాటిని ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయడం. ఈరోజు చైనాలో చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళ లైఫ్ స్టాక్, వాళ్ళు తినే పోర్క్ ఏతుంటుంది, వాళ్ళ ఆహారము, ఇట్ ఈస్ డబుల్ టు దేర్ జనాభా. అంటే వాళ్ళు ప్రజలు 100 కోట్లు ఉన్నారంటే 200 కోట్ల వ్యక్తులకు సరిపోను లైఫ్ స్టాక్ ఉంటుంది వాళ్ళ దగ్గర. పోర్క్ కానివ్వండి, మీట్ కానివ్వండి, వాళ్ళ వస్తువు ఏదైనా కానివ్వండి. అంటే ఎనీ కాంటింజెన్సీ సిట్యువేషన్, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఒక 2 సంవత్సరాలు సరిపోను వనరుల్ని, ఆహార ఉత్పత్తులు స్టోర్ చేసి నిల్వలుగా పెట్టుకున్నారు. ఇది మనం కాపీ కొట్టాం. మన FCA గోడౌన్ సిస్టమ్ అవుతుందో, దిస్ ఈస్ అ ప్రాపర్ కాపీ. సో ఇలా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు ఆ సిస్టమ్ని ఆర్గనైజ్ చేశారు. మన దగ్గర దౌర్భాగ్యం ఏంటంటే, మన దురదృష్టవశాత్తు 80 ఏళ్లలో మనం ఏ వృత్తిని ఆర్గనైజ్ చేయలేకపోయాము. ప్రతి వృత్తికలని, ప్రతి చేతి వృత్తిని మనము ఒక కుల వ్యవస్థగా చూసాం తప్పిస్తే మనం వీ కుడ్ నాట్ ఏబుల్ టు ఆర్గనైజ్ ఇట్. ఈవెన్ ఆ కులాలు కూడా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోలేకపోయాయి. ఇప్పుడు చేనేత పరిశ్రమ ఉంది భారతదేశంలో. సిరిసిల్లలో చాలా మంది చేనేత రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, వృత్తికారులు. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు జరిగిందనంటే, ఇన్సెంటివ్స్ లో ప్రభుత్వ తరఫున ఇన్సెంటివ్స్ లేకపోవడము, వాళ్ళని ఆర్గనైజ్ చేయలేకపోవడము, వాళ్ళ ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోవడం. ఎగ్జాక్ట్లీ. సో దే వర్ సఫరింగ్ ఫ్రమ్ మార్కెట్ కనెక్టివిటీ చేయడం ఇవన్నీ లేవు. చైనాలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లినెన్ కాటన్ ఉంటుంది. ఈ లినెన్ కాటన్ అనేది ఈజిప్ట్ది, గీజార్ లినెన్. దీని వీళ్ళు చైనా వాళ్ళు నేర్చుకున్నారు, దాని ఒక ఇండస్ట్రీ కింద మార్చారు. కంప్లీట్ గా ఇండస్ట్రీ కింద మార్చేసి ఆ లినెన్ కాటన్ ని ఉత్పత్తి చేసి సెండింగ్ ఇట్ యూరప్. వూల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. వూల్ ఎక్కడ ఏ టెరైన్ లో ఉంటాయి మనకు? ఈ గొర్రెలు, కొండ గొర్రెలు ఇవన్నీ పెరిగేవన్నీ చలి ప్రాంతాలు యూరోప్ లో పెరుగుతాయి. వీళ్ళు దాన్ని పెంచారు, పెంచి యూరోప్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంకా పెద్ద స్టన్నింగ్ ఏంటంటే, కాలిఫోర్నియా ఆల్మండ్స్
చైనా వాళ్ళు కాలిఫోర్నియా ఆల్మండ్స్లో ప్రపంచంలో ఇప్పుడు 2nd or 3rd ర్యాంక్లో ఉన్నారు. ఈ ఆల్మండ్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్లీ యూఎస్లో పెరుగుతాయి, ఆ వాతావరణం వీళ్ళు పెంచుతున్నారు వాటిని. ఫిజీ యాపిల్స్ చైనా పెంచుతుంది. మాస్టర్స్ ఇన్ అండర్స్టాండింగ్, అడాప్టింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్. సో ఇది మనము నేర్చుకోవాలి. మన వనరులు చైనా కన్నా చాలా ఎక్కువ. అవును. బట్ మన దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఐరన్ ఓర్ ఉంది. మన భారతదేశంలో అద్భుతమైన న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. చైనాలో ఈక్వల్ గా ఐరన్ ఓర్ ఉంది, కోలు, ఐరన్ ఉన్నది. వాళ్ళు చైనాలో బీజింగ్ ఒలింపిక్స్ జరిగినప్పుడు స్టీల్ కోసము వాళ్ళ వస్తువులు వాళ్ళు వాడలేదు, వాళ్ళ ఐరన్ వారు వాడలేదు, వాళ్ళ ఫెరాయిస్ కానీ నాన్ ఫెరాయిస్ కానీ వాడలేదు. వాళ్ళు ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. వయసు దే డోంట్ వాంట్ టు యూజ్. వాళ్ళ వనరు రిజర్వ్స్ అట్లా ఉంచారు. ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్ ఉంది. ఫాజిల్ ఫ్యూయల్ యాక్చువల్గా అందరూ అనుకున్నట్టు ఎంతసేపు మనము అరేబియన్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ అనుకుంటాం తప్పిస్తే వీళ్ళకి డబుల్ ఫాజిల్ ఫ్యూయల్ యూఎస్ లో ఉంది. ఆ రిజర్వ్ వాళ్ళు ఇంతవరకు వాడలేదు. దే హ్యావ్ జస్ట్ కెప్ట్ ద రిజర్వ్స్ యాజ్ ఎ ట్రెజర్. రైట్. వీళ్ళని ఎగ్జాస్ట్ చేస్తారు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 40-50 ఏళ్లలో వీళ్ళని ఎగ్జాస్ట్ చేసేస్తారు. ఆల్రెడీ సౌదీ 2 రోజుల క్రితం మీడియాలో రిపోర్ట్ అయింది, సౌదీ వాళ్ళు అప్పులు తెచ్చుకుంటున్నారు, వాళ్ళ రిజర్వ్స్ ఎగ్జాస్ట్ అవుతున్నాయి. సో ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ లార్జ్ కంట్రీస్ ఆర్ బేసికలీ టు మేక్ ది నార్మల్ కంట్రీస్, ప్రొడ్యూసింగ్ కంట్రీస్ని ఎగ్జాస్ట్ చేసేసి వాళ్ళ వనరుల్ని మొత్తం తీసేసుకొని వీళ్ళ దగ్గర ఉన్న వనరుల్ని తర్వాత మానిటైజ్ చేయడం. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, వాళ్ళ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో లేక కాదు, వెండి ఉంది, కాపర్ ఉంది, గోల్డ్ ఉంది. దే హావ్ హ్యూజ్, చాలా పెద్ద ల్యాండ్ బ్యాంక్. మనకు 5 ఇంతలు ఉంటుంది దేశం. అది ఎన్ని వనరులు ఉండాలి, చాలా ఉంటాయి. ఫాజిల్ ఫ్యూయల్ ఉంది వాళ్ళ దగ్గర, సిమిలర్ క్రూడ్ ఆయిల్ ఉంది, ఎక్కడో ఉన్నాయి వాళ్ళ దగ్గర, కొలంబియా తీరంలో ఉన్నాయి. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు మిగతా ప్రపంచంని ఎగ్జాస్ట్ చేసిన తర్వాత దే ఓపెన్ ఇట్. బట్ ఇన్సిడెంటల్లీ ఇన్ కేస్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ వచ్చేసిన తర్వాత అది పనికి రాకపోవచ్చు. అవును. సో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ వస్తుంది భవిష్యత్తులో, ఫ్యూచర్లో అని ముందే యాంటిసిపేట్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఉత్పత్తులు మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. టెస్లా కానివ్వండి, ఇలాంటి మిగతా కంపెనీస్ ఏమైనా సరే, దే ఆర్ ది ఫ్రంట్ రన్నర్స్. రైట్. మళ్ళీ రేపు పొద్దున ప్రపంచంలో ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మనకు వాడకంగా ఉంటుందో ప్యాసింజర్ కార్ వెహికల్లో, సో దే ఆర్ ది వాళ్ళు ఆల్రెడీ పైనీర్స్ అయ్యారు. సో గేమ్ అటు కానీ ఇటు కానీ వాళ్ళు ఆడుతున్నారు, ఎందుకంటే దే ఆర్ యూజింగ్ దేర్ ఐక్యూస్ ప్రాపర్లీ. రైట్. వాళ్ళ ఫార్వర్డ్ థింకర్స్ కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నారు, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళ సిస్టమ్ వాళ్ళకి అనుగుణంగా ఉంది. ఇప్పుడు పొలిటీషియన్స్ మేము గరీబీ హటావో, పేద ప్రజలు ఇవి చేస్తాం, ఇవి కాదు కదా. ఎండ్ ఆఫ్ ది డే మన ఇంప్లిమెంటేషన్, మన ఎగ్జిక్యూషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. పాలసీ మేకింగ్, పార్టీ మారగానే పాలసీ మేకింగ్ మారకూడదు. కరెక్ట్. ఇప్పుడు మన దగ్గర పంచవర్ష ప్రణాళిక ఉండేది, 5 year ప్లానింగ్ ఉండేది. ఎప్పుడో ఫస్ట్ 5 year ప్లానింగ్ మనది ఉందో అది బ్యూటిఫుల్. నెహ్రూ గారు చేసిన ఫస్ట్ 5 year పంచవర్ష ప్రణాళిక ఇస్ బ్యూటిఫుల్. అందులోంచి ఐఐటీలు పుట్టాయి, అందులోంచి ఐఐఎంస్ పుట్టాయి, అందులోంచి రీసెర్చ్ సెంటర్స్ పుట్టాయి, నీటిపారుదల ప్రాజెక్టులు పుట్టాయి, నాగార్జున సాగర్ ఇవన్నీ అప్పుడే పుట్టాయి. అది కంటిన్యూషన్ కావాలి. ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం మారగానే పాలసీలు ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ కాల్డ్ పాలసీ పారాలిసిస్. ఈ రోజు కూడా పాలసీ పారాలిసిస్ మన దగ్గరే ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న ఒక చర్య ఏదైతే ఉంటుందో దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అది కంటిన్యూ చేయాలి. లేకపోతే ఐరనీ ఏంటంటే అనిల్ గారు, ఈ పాలసీలకి స్కీమ్స్కి తేడా తెలియడం లేదు ప్రజలకు కాదు, ఈవెన్ పొలిటీషియన్స్కి. అవును. ప్రభుత్వాలు రన్ చేసిన వాళ్ళకి, ముఖ్యమంత్రులుగా అయిన వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎంజీ నరేగా ఉంది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. చాలా మంది ఇప్పటికీ సీఎంలుగా పనిచేసిన మాజీ సీఎంలు కూడా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, నార్త్ ఇండియాలో కావచ్చు, మహాత్మా గాంధీ పనికి ఆహార పథకం అంటారు దాన్ని. అవును. బిలీవ్ మీ. అవును. స్కీమ్ అంటారు. స్కీమ్ కాదు, చట్టము. అంటే ప్రజలకి హక్కు ఉన్నది, నువ్వు సంవత్సరానికి 150 రోజులు ఎంతో నువ్వు నాకు పని కల్పియాలా, పని కల్పించకపోతే నాకు డబ్బులు వేసేయాలి నువ్వు. అవును. అనే హక్కు అది, యాక్ట్ అది. యూపీఏ 2 హయాంలో తీసుకొచ్చిన అతి గొప్ప స్కీమ్స్లో యాక్ట్స్లో ఇదొకటి. ఇది కావచ్చు, ఆర్టీఐ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 కావచ్చు, చాలా గొప్ప గొప్ప రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు. ఈ పాలసీ పెరాలిసిస్ అనేది మన దేశాన్ని తినేస్తూ ఉన్నది. దురదృష్టవశాత్తు రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రాలని ఏలే నాయకులు, ఆ పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు చాలా 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 హ్రస్వ దృష్టి అంటారు కదా, షార్ట్ సైటెడ్ వ్యూ, తెల్లారి హెడ్లైన్స్లో ఉండాలి మనం అనే దాంతో చూస్తున్నారు తప్ప ఇంకోటేం లేదు.
స్టాక్ మార్కెట్లలో స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈవెన్ ల్యాండ్లో కానీ దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రతి ఎక్స్టర్నల్ సంఘటన మీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, మీ ప్లానింగ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, మీ జీవితాల మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో కాబట్టి మనము ప్రతిదానికి పూనకాలు తెచ్చేసుకొని, అది సినిమాలు కావచ్చు, గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు కావచ్చు, ఈవెన్ పొలిటికల్ పార్టీస్ చుట్టూ కూడా తిరగడం కావచ్చు, వాళ్ళకి భజనలు చేయడం కావచ్చు. ఉండండి, పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా ఉండండి, అవకాశాలు అందిపుచ్చుకోండి. కానీ ఓవరాల్గా మన జీవితం ఎట్లుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు ఎట్లుండాలి, సమాజం ఎట్లుండాలి అనేది చాలా కీ పాయింట్. ఇది తెలియాలంటే మొత్తం అవగాహన ఉండాలి. ఆ శృంఖలలో భాగంగానే అనిల్ గారితో ఈ చర్చ. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ 3TV.